హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మెసుకున్నా. ఈరోజు మనం అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుండే పుదీనా టమాటో పచ్చడి అండి. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకున్న చట్నీ కాకుండా ఒకసారి ఇలా పుదీనా చట్నీ ట్రై చేయండి, బాగుంటుంది. ముందుగా కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పెద్ద గరిటెతో. తర్వాత కాగిన ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసాక సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకున్నాక పుదీనాని బాగా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. పుదీనా వేయించడం వల్ల ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. పుదీనాని మంచిగా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక మీడియం సైజు ఒక 2 టమాటోలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని టమాటోలోని వాటర్ అంతా వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకోండి. టమాటోని మంచిగా మగ్గించుకున్నాక ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమాటో మగ్గాక కొంచెం చింతపండు వేసాక 2 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పుదీనా కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోని వేసుకోండి. టమాటో వేసాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత పప్పు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి అలాగే శనగపప్పు వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకుని వేసుకోండి. కరివేపాకుని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం బౌల్లోకి తీసుకున్న పుదీనా చట్నీలోకి వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయి టమాటో పుదీనా చట్నీ చాలా బాగుంటుంది. అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని